ఇప్- ఇప్పుడే కొబ్బరి మూవీ చూసి బయటకు వచ్చాను. శేఖర్ కమ్ల గారు, ధనుష్ కానీ, నాగార్జున గారిని వీళ్ళతో మూవీ తీసిన కాంబినేషన్ చాలా బాగుంది. వెరీ నైస్ మూవీ. కుబేర్ అనేది ఒక బెగ్గర్ అనేది దీంట్లో బాగా ఉంచాడు. లాస్ట్ హీరోగా ధనుష్ అడుగు లాస్ట్ విలన్ కూడా అడుగునే పరిస్థితి చూపిస్తాడు. అంటే అంటే ఆ బాధ ఏంటనేది అక్కడ చూపించాడు. ఆ బాధ అనేది ఏంటి, ఒక బిచ్చగాడు అడుకుంటే ఎంత చేయనకు చూస్తారనేది చూపించాడు అక్కడ. ఆ తన కూడా లాస్ట్, నేను కూడా యాక్టర్ని చెప్తున్నాను, నేను కూడా మ్యాడ్ సినిమాలో చేశాను బెగ్గర్ క్యారెక్టర్. నాకు తెలుసు ఆ బాధ ఏంటో అనేది. అంటే ఇలాంటి మూవీ మళ్ళీ మళ్ళీ రావాలి. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, కామెడీ కానీ, కామెడీ కాకుండా ఒక 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 ఎమోషనల్గా వెళ్ళిపోయింది స్టోరీ మొత్తం. ఒక బిగ్గరగానే వెళ్ళిపోయింది మొత్తం లాస్ట్ వరకు. సినిమా చాలా బాగుంది. షేర్ కమ్లో మంచి మూవీ తీశారు. ఇలాంటి మూవీ మళ్ళీ మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి కంపల్సరీ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. కుబేర్ అనేది ఒక మంచి మూవీ, మంచి కాన్సెప్ట్ ఉంది దీనిలో, కాన్సెప్ట్ ఉంది. థ్యాంక్ యూ. స్పీచ్లెస్. మొత్తం ధనుష్ బాగున్నాడు బ్రో. ధనుష్ మ్యూజిక్ బాగుంది. నాగల్లో బాగున్నాడు. బాగుంది బాగుంది బాగుంది. సూపర్ బాగుంది అన్న. ధనుష్ అన్న ఎరగదీసిండు. నెక్స్ట్ ధనుష్ రెడ్డి ధనుష్. సెంటిమెంట్ ఎక్కువైంది అనిపించింది కానీ ఓవరాల్ గా బాగానే ఉంది. బాగా చేశాడు. సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా బాగుంది. అందరు ఎక్స్ట్రాడినరీ, అందరు వెల్, బాగా యాక్టర్స్ కదా, వాళ్ళు ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. బాగుంది సినిమా. చాలా బాగుంది. కాన్సెప్ట్ బాగుంది. నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది. ధనుష్ యాక్టింగ్ బాగుంది. నైస్ నైస్ మూవీ. డిఎస్పీ ఫుల్ డ్యూటీ. శేఖర్ కమ్ము సెక్సీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ధనుష్ అసలు చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. డిఎస్పీ మీద కూడా నెక్స్ట్ లెవెల్. బాగుంది బ్రో. అంతా నచ్చింది. సబ్జెక్ట్ కొత్త కాన్సెప్ట్, చాలా థ్రిల్లింగ్ ఉంది మూవీ. చాలా బాగుంది. అందరు యాక్టింగ్ బాగుంది. నాగార్జున గారిది బాగుంది, ధనుష్ది బాగుంది. అస్సలు ఏం లేదు. చాలా మంచి సినిమా. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కొంచెం నెరేషన్ కొంచెం తగ్గిస్తే బాగుండేది. నాగార్జున ఓకే, బట్ ధనుష్ సూపర్. వండర్ఫుల్ యాక్టింగ్ ధనుష్. రష్మిక పాత్ర కూడా చాలా బాగుంది. డిఎస్పీ అసలు సూపర్. బీజేఎం ఎక్సలెంట్. రొటీన్ స్టోరీ కాదు, డిఫరెంట్గా ఉంది. ఈ మధ్య ఇట్లాంటి సినిమా రాలేదు. చాలా బాగుంది. 3 hours ఒక 20 minutes తగ్గిస్తే బాగుండేది డ్యూరేషను. అది పెద్ద విషయం కాదు, కంటెంట్ ఉన్నాక అది పెద్ద విషయం కాదు. చాలా బాగుంది. ధనుష్ అయితే సూపర్. ధనుష్ స్టోరీ బాగుంది. అండ్ బీజేఎం, దేవిశ్రీ ప్రసాద్ బీజేఎం ఎక్సలెంట్.